పెహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే ఉగ్ర మూకలు జరిపినటువంటి దాడికి ప్రతి దాడిగా మనము పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పైన జరిపినటువంటి ఏదైతే మన సైనికులు వీర సైనికులు జరిపినటువంటి దాడి విజయం ఏదైతే ఉందో ఇది కేవలం సైనికులకి భారత ప్రభుత్వానికే కాదు, ఇది భారతదేశానికి విజయం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఏదైతే పెహల్గామ్ లో నుండి పాకిస్తాన్ లో దూరి ఉగ్రవాదం తరిమి కొట్టినటువంటి మన వీర సైనికులకి సంఘీభావంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఒకే భావన భారత్ మాతాకి జై, వందే మాతర నినాదాలతో ఈ రోజు త్రివర్ణ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం మనం అందరం కూడా ఈ దేశంలో కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఏవైనప్పటికీ ఈ దేశం పైకి ఎవరైనా వస్తే మనందరం భారతీయులు, అదే మన లక్ష్యం అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలా. ఏదైతే ఈ రోజు మన దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా దేశంలో ఉండేటటువంటి ఏదైతే మన యొక్క శాంతిని, సౌభ్రాతత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఈ రోజు కేవలం పాకిస్తాన్ కి మాత్రమే హెచ్చరిక కాదు, ఏదైతే పాకిస్తాన్ వెనకాల ఉండేటటువంటి ప్రతి ఒక్క దేశానికి కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాన్ని చూపించినటువంటి నాయకుడు, చూపించినటువంటి సైన్యం భారత సైన్యం, భారత నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి ఆ యొక్క నాయకత్వాన్ని బలపరచాలి. ఆ యొక్క నాయకత్వంలో ఈ రోజు దేశమంతా నడుస్తుంది. ఈ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నారని సంఘీభావం తెలియజేయడం కోసం ఈ రోజు దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మదనపల్లి పట్టణంలో వేలాది మంది భారత పౌరులతోటి, మదనపల్లి వాసులతోటి ఈ రోజు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై హింద్, జై భారత్, జై జవాన్, జై జవాన్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాతరం మాతరం, మాతరం మాతరం, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.